అకౌంటబిలిటీ ఏముంటుంది? వాడికి బాధ్యత ఏముంటుంది? ఎవరికి అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది? అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి థ్రెటన్ చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి. ఇవాళ పోలీసు అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు. పోలీసులు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు. ఏం చేస్తామండి, ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్గా వచ్చాడు, అతను డైరెక్ట్గా ఫోన్ చేసి థ్రెటన్ చేస్తున్నాడు, నేను సస్పెండ్ చేస్తాను, ఎలక్షన్ కమిషన్కి నీ గురించి రాస్తాను, ఢిల్లీకి రాస్తాను అని చెప్పి థ్రెటన్ చేస్తున్నాడు సార్. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పని థ్రెటన్ చేస్తున్నాడని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను. ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉంచాలా? ఇంకా రిటైర్ అయినటువంటి కావాలా? ఏ ఒక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా? కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి సర్వీస్లో ఉన్న ఒక్క ఆఫీసర్ కూడా లేడు. ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి, చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడుతుంటే చేతులతో కొట్టుకున్న కేసులకి 307లో టీడీపీ వాడు కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు. ఉదాహరణకి బందర్ తీసుకుందాం, ఉదాహరణకి పెనమలూరు తీసుకుందాం. మా డిఎస్పీ ఊరుకోవట్లేదండి, టీడీపీ వాళ్ళ మీద కేసు కట్టపోయినా పర్లేదు, ముందు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి, 307 కట్టండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నాడండి అని సిఐలు చెప్తున్నారు. నాకు చెప్పట్లా, మా కార్పొరేటర్ వెళ్తే చెప్తున్నారు, అందరికీ చెప్తున్నారు. మేమేం చేయమయ్యా, మా పైనుంచి ఒత్తిడి ఆగట్లేదు, పైనుంచి మా డిఎస్పీ ఊరుకోవట్లేదు, మా ఎస్పీ ఊరుకోవట్లేదు. టీడీపీ వాళ్ళు ఏం చేసినా మాట్లాడబాకండి, వైసీపీ వాళ్ళు అయితే కేసు కట్టేయండి వెంటనే. సింపుల్గా చేతులతో ఇద్దరు కొట్టుకుంటే కొడతాకి మీరు నన్ను కొడతాకి వచ్చారు, నేను తిరుగుబాటు చేస్తానా చేయనా? కొడతంటే ఊరుకుంటానా? పారిపోతానా? తిరుగుబాటు చేస్తే అంటే తిరగబడితే 307లో తప్పుడు కేసులు కడుతున్నారు, దొంగ కేసులు కడుతున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మాచర్ల తీసుకోండి, లేదా గురదాలు, ఈ ప్రాంతంలో అంతా కూడా ఎక్కడెక్కడైతే పోలీసు అధికారుల మీద పురంధేశ్వరి కంప్లైంట్ పెట్టిందో ఆ మార్చిన చోటే హింస జరుగుతుంది. వాళ్ళ మరి మారిస్తే బాగా జరగాలి కదా, పాత ఎస్పీలు ఉన్న చోట బాగా జరగాలి కదా, తీసేసిన చోట మరి అక్కడ బాగున్నాయి, పాత ఎస్పీలు ఉన్న చోటేమో లా అండ్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రోల్లో ఉండటం ఏంటి, మార్చిన చోట ఇంత హింస ప్రజలు పెట్టడం ఏంటి, ఇంత దుర్మార్గంగా సినిమాల్లో చూపించినట్టు మనకు కనపడతాం ఏంటి? ఎందుకు టీడీపీ వాళ్ళని ఏం కట్టడి చేయట్లేదు? వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు కడుతున్నారు, ఇవాళ తప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చెప్పాం, ఆయన కేసు బాయ్ కేసు ఇవ్వమని చెప్పారు. వారికి ప్రతి ఊర్లో, ఆఖరికి తాడిపత్రిలో కూడా ఎంత దుర్మార్గం జరిగిందో, ఏ రకంగా జరిగిందో, పోలీసు ఏ రకంగా ప్రేక్షక పాత్ర, తెలుగుదేశం పార్టీ ధ్వంసరచనకి ఏ రకంగా ప్రేక్షక పాత్ర పోషించి వారిని పరోక్షంగా ఎంత ప్రోత్సహించారో ఇవాళ మన అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఊరి గురించి కూడా ఆయనకు రికమెండేషన్ ఇచ్చాం. కేసు వారీగా అన్నిటి మీద ఆయన తప్పకుండా నేను విచారణ చేస్తాను, అందరి మీద ఎవడెవడున్నాడో ఆ తప్పుడు అధికారిని అందరి మీద సస్పెండ్ చేస్తానని కూడా డీజీపీ గారు మాట చెప్పారు. 100% తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండూ కలిసి ఎన్నికల కమిషన్ లోపరుచుకుని తద్వారా ఇక్కడ ధ్వంసరచనకి, హింసరచనకి పాల్పడుతున్నది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ.